ఈ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. అంటే ఈ దేవుడు వద్దు అని వాళ్ళు బలవంత పెట్టబడ్డారు. కానీ వీళ్ళు ఎరుగను అని అనలేదు, నిలబడిపోయారు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడను వేయనేరడు. సాతాను అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట నమస్కారము చేసి ఇది నేను నిన్ను ప్రేమించుదనని తెలుసుకున్నట్లు చేసేదను. చూడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను. శోధన గడియలలో వారిని అంతే తప్ప శోధన గడియలు రాకుండా చేస్తానని అనట్లేదు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా అన్నట్లుగా నీవు కలిగిన దానిని గట్టిగా పట్టుకొను. సో ఏమవుతుంది? మీరు స్ట్రాంగ్గా ఉండండి విశ్వాసంలో. అపహరించే వాళ్ళు వస్తారు, సాతాను సమాజపు వారు వస్తారు. నీకున్న శక్తి కొంచెమే కావచ్చు, కానీ గట్టిగా పట్టుకో. అయ్య ప్రభా నేను గట్టిగా పట్టుకోవాలంటే గట్టి పట్టుకో, అదే విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే గట్టిగా పట్టుకోవడమే. సో కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు గమనించాలి, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంకోళ్ళు ఎలా ఉన్నారు అది కాదు, నీ విశ్వాసం ఎట్లా ఉంది. ఆరాధన విషయంలో నీకున్నటువంటి కన్విక్షన్స్ ఎట్లా ఉన్నాయి, నువ్వు ఆరాధించేటువంటి ప్రభు ఎడల నీకున్నటువంటి భక్తి శ్రద్ధ మర్యాద ఏ విధంగా ఉంది. క్రైస్తవ జనాంగమా, దేవుడు ఇదే మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ 3 విషయాల్లో మనం లైట్గా ఉన్నట్లయితే, మన శ్రమల విషయాల్లో, అగ్నిగుండాల విషయంలో భయపడినట్లయితే మన విశ్వాసం, మన దేహానికి సంబంధించిన విషయాల్లో భయపడుతున్నట్లయితే, ఈ లోకంలో ఉన్న మనుషులు ఆ బలమైనటువంటి వారు రాజులు అధికారులు వీరికంటే వీక్గా ఉన్నట్లయితే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. ప్రభువా మా యొక్క విశ్వాసాన్ని బలోపేతం చేయమని అడగాలి.